వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్ కూర చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కూర. తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టి చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. చూడండి, ఉడకాలి బాగా. ఇలా నీళ్ళు చికెన్లో ఇంకిపోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తగినంత పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ధనియాల పొడి, పసుపు పొడి, లవంగాల పొడి, కారపొడి వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి, హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి బాగా. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, చక్కగా వేగుతుంది. టమోటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా బాగా పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. బాగా వేగింది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. ఈ ఎసురు కాస్త చిక్కబడాలి, ఉడకాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. కలర్ రైస్, వైట్ రైస్ లేకైనా, రోటీ, దోశ లేకైనా, సంగటి లేకైనా చాలా బాగుంటుంది. చక్కగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.